ఒకవేళ ఈయన ప్రార్థన చేస్తే దేవుడే చెప్తున్నాడు, దేవుని అనగా నిశ్చయంగా దేవుడు నీ రకమైన మాటలు చెవిన పెట్టడు. అక్కడ పాయింట్ 3 ఉంటుంది చూడండి. ఏమి కలిగి ఉన్నాడైనా సర్వశక్తుని వాటిని లక్ష్య పెట్టాడు. ఇలాంటి ప్రార్థన దేవునికి అంగీకరించబడ్డదా? దేవునికి అంగీకరించబడినదా? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం. సామెతలు 15:29 చూడండి. భక్తిహీనుని యెహోవా దూరస్థుడు, నీతిమంతుని ప్రార్థన ఆయన అంగీకరించును. ఈయన ప్రార్థన చేస్తే ఏమైనాడు? యెహోవా దూరస్థుడు.